నేను చెప్పేది జోక్ కాదు. వాడిని చిత్రవద చేయాలంటే వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ నువ్వు యేసయ్యని పొగుడుతూ ఉండు. వాడు నిన్ను నష్టపెట్టే కొద్దీ, శ్రమ పెట్టే కొద్దీ, కష్టపెట్టే కొద్దీ, నీ పనులకు అడ్డు తగిలే కొద్దీ నువ్వు యేసయ్యనే కనపరుస్తూ ఉండు. వాడు అడ్రస్ లేకుండా బాగుపోతే అప్పుడు అడుగు. వాడిని గెలిచే సూత్రం అదే. ఆయన రక్తమును బట్టి, ఆయనను గూర్చి నువ్వు ఇచ్చే సాక్ష్యమును బట్టి వాడిని గెలుస్తావని ప్రకటన గ్రంథం అదేదో అధ్యాయం అదేదో వచనంలో ఉంది, చూసుకోండి. తీస్తారు, మీరే తీయండి. ప్రకటన గ్రంథము ఒకసారి నేను చూపిస్తాను, అండర్లైన్ చేసుకొని తర్వాత మీరు 12వ అధ్యాయం 11వ వచనం. ఇంకేం మరి చదువు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని చాలు. సాతానును జయించుటలోని రహస్యం అదే. గొర్రెపిల్ల రక్తాన్ని గూర్చి చెప్పు, యేసు ప్రేమ మమత మమకారాలను గూర్చి చెప్పు. వాడు ఓడిపోతాడు, నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకో తెలుసా? కుళ్ళు ఓర్చుకోలేడు. సైతాన్ని టార్చర్ చేసే రహస్యం చెప్పా ఈరోజు. వాడు నిన్నెంత ఇబ్బంది పెడతాడో, వాడు నీకెంత నష్టం కలిగిస్తాడు, అంత యేసయ్యని పొగుడు వాడి ముందు. రేయ్ కదవా, నాకు తెలుసురా నువ్వు గదిలేవని. నువ్వు గదిలితే ఆయన ఏం చూస్తా ఊరుకుంటాడా? నా దేవుడు రోషగాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు రోషగాడు, నా దేవుడు పరిశుద్ధుడు. నువ్వు ఒక నష్టం 2 నష్టాలు కలిగిస్తే ఆ వాటిని 10 లాభాలుగా నా తండ్రి మారుస్తాడు. చెయ్యిరా వెధవా, నీ చేతనైంది చేసుకో బా, అది మొత్తం నాకు ప్లస్ అయింది పోరా. అదంతా నా తండ్రి నాకు అనుకూలంగానే మారుస్తాడు, అదంతా నాకు దీవెన అవుతుంది. పోనీ చేతనైంది చేసుకోపోరా. నా యేసు బలవంతుడు, నా యేసు ప్రేమిస్తాడు, నా యేసు నమ్మకమైన వాడు. నువ్వు యేసు 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 యేసే నా బాస్ అంటా ఉండు, నీకు అంతే. అది సైతానికి అడిగే పెద్ద లాసు. జంప మధ్యలో ఉండడు, ఓకేనా? రాసుకున్నావా? సైతానుగాన్ని ఏడిపించే చిట్కా, పరిశుద్ధాత్మను ఆకర్షించే చిట్కా, ఆత్మలో బలం పొందే చిట్కా, యేసును మహిమపరచుట, యేసును మహిమపరచుట.